Garuda Express, an international courier service. అది అంటార్కిటికా ధ్రువఖండం. భూమి పుట్టినప్పటి నుంచి అక్కడ జీవం ఉన్నట్లు ఆధారాలు లేవు. చుట్టూ అంతా మంచు, 98% మంచు. అక్కడ మనుషులు మనుగడ సాగించడం అసాధ్యం. అంతా 100 తాడి చెట్ల ఎత్తున ఘనీభవించిన మంచు మాత్రమే ఉన్న చోట ఓ శాస్త్రవేత్తల బృందానికి భయంతో వణికిపోయే దృశ్యం కనిపించింది. ఎటు చూసినా మంచు దుప్పటి కప్పినట్లు తెల్లగా ఉండే ఆ ప్రాంతంలో ఒకే ఒక్క చోట ఎర్రని చిక్కని రక్తం జలపాతంలా కిందకు దుముకుతూ కనిపించింది. 1911లో కనిపించిన ఈ దృశ్యంతో శాస్త్ర ప్రపంచం నివ్వెరపోయింది. అప్పటి నుంచి పరిశోధనలు సాగించగా ఇటీవలే దాదాపు 100 ఏళ్ల తర్వాత ఆ మిస్టరీ వీడింది. అదేంటో తెలుసుకునే ముందు యోయో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అంటార్కిటికా భూమికి దక్షిణాన ఉన్న ధ్రువఖండం. 98% మంచుతో కప్పబడి ఉన్న ఖండం. ప్రపంచంలోకెల్లా అతి చల్లని ప్రాంతం కావడంతో ఇక్కడ శాశ్వతంగా నివసించే ప్రజలెవరూ ఉండరు. పూర్వకాలంలో కూడా ఇక్కడ జీవం ఉన్న ఆధారాలు లేవు. కేవలం చలికి తట్టుకునే సీల్ చేపలు, పెంగ్విన్ పక్షులు, ఆల్గే జాతి మొక్కలు తప్ప మరో జీవి ఇక్కడ మీకు కనిపించదు. మరో విషయం, సూర్యోదయం సూర్యాస్తమయం కూడా ఉండదు. 24 గంటలు సూర్యుడు ప్రకాశవంతంగా వెలుగుతూనే ఉంటాడు. ఆ దృశ్యం చూడటానికి ఎంతో అద్భుతంగా మనోహరంగా ఉంటుంది. ఇదొక ఖండంగా జీవం ఆనవాళ్ళు ఉన్నట్లుగా మనిషి 19వ శతాబ్దం చివర్లలో మాత్రమే కనిపెట్టాడు. దాదాపు భూమికి 5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఇక్కడ మంచు పొరలు పొరలుగా పేరుకొనిపోయి ఉంటుంది. అందుకే అప్పటిదాకా ఇక్కడ నర మానవుడు అడుగు పెట్టలేకపోయాడు కూడా. ఎప్పుడైతే ఆ అద్భుతాన్ని ఆవిష్కరించారో అప్పటి నుండి మనిషికి ఇదొక మహత్తర అన్వేషణ కేంద్రంగా మారింది. ఎన్నో దేశాలు ఇక్కడ టీములను ఏర్పాటు చేశాయి, శాశ్వత పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేశాయి. వాతావరణం, సముద్ర ప్రవాహాలు, ఖనిజాలు, లోహాలు, ప్రాణికోటి వంటి విషయాలపై పరిశోధన చేస్తున్నాయి. అలా పరిశోధనలు సాగిస్తుండగా 1911లో గ్రిఫిత్ టైలర్ అనే శాస్త్రవేత్త తన బృందంతో కలిసి అక్కడ అన్వేషణ సాగిస్తున్నాడు. ఆ సమయంలో ఓ దృశ్యం కనబడింది. చూడ్డానికి ఎంతో అద్భుతంగా కనిపించిన అదొక భయానక అనుభవం వారికి. ఘనీభవించిన ఆ మంచు కొండల నడుమ ఓ చోట రక్తం జలపాతమై కిందకు దుముకుతోంది. ఎలాంటి ద్రవమైన క్షణాల్లో గడ్డకట్టుకుపోయే ఆ వాతావరణంలో ఎర్రని ద్రవం ధారల జలపాతంలా కాలాన్ని చూసి ఆ బృందం భయంతో వణికిపోయింది. ఆ తర్వాత అక్కడ అనేక పరిశోధనలు మొదలయ్యాయి. మొదటగా గ్రిఫిత్ టైలర్ కనుగొన్నారు కాబట్టి ఆ ప్రాంతానికి టైలర్ హిమానీ నదం అనే పేరు స్థిరపడింది. 5 అంతస్తుల మేర పేరుకుపోయిన మంచుగడ్డలపై నుంచి పారుతున్న ఆ రక్త ప్రవాహం కింద ఉన్న ఒక చిన్న సరస్సులో కలుస్తోంది. దాదాపు 100 సంవత్సరాలు ఆ రక్త జలపాతంపై అనేక పరిశోధనలు జరిగాయి. ఇన్నాళ్ళకి పరిశోధనలో ఓ ముందడుగు పడింది. అది ద్రవం కాదు, జలం అని తేల్చారు. దానికి ఆ ఎర్ర రంగు రావడానికి కారణం ఆల్గే జాతి మొక్కలు అని ఇన్నాళ్ళు భావించారు. కానీ అది కూడా నిజం కాదు. సరే, జలమే అని తేల్చారు, మరి గడ్డ కట్టాలి కదా. ఎందుకు ఘనీభవించడం లేదు? 100 డిగ్రీల వాతావరణం ఉండే ఆ ప్రాంతంలోనూ జలపాతమై హొయలొలుకుతూ ప్రవహిస్తోంది. ఎలా సాధ్యం? దానికి మన శాస్త్రవేత్తలు సమాధానం చెబుతున్నారు. 2 మిలియన్ సంవత్సరాల క్రితం ఆ జలపాతం కింద 1300 అడుగుల లోతులో ఓ చిన్న సరస్సు ఉండేదట. ఆ సరస్సులో
కళ్ళకు కనబడినటువంటి అదృశ్య సూక్ష్మజీవులు ఉండేవట. వాటికి ఆక్సిజన్ కానీ సూర్యరశ్మి కానీ వేడి కానీ అవసరం లేకుండానే బతికేవట. వాటికి వాహకంగా ఈ జలపాతమట. వాటి వల్లే ఆ జలం సజీవంగా ప్రవహిస్తోందని తేల్చారు. అంతేకాదు, ఇవే మొట్టమొదటి ప్రాణులని, వాటి నుంచే మానవుడు ఇతర ప్రాణులు ఉద్భవించాయని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రకారంగా చూస్తే అంగారకుడు లాంటి ఇతర గ్రహాల్లోనూ జీవి ఉండే అవకాశం ఉందని మరికొందరు మేధోజీవులు తేల్చి చెబుతున్నారు. ఇంతకీ ఆ అదృశ్య జీవుల్ని సృష్టించింది ఎవరు? డార్విన్ చెప్పిన పదార్థ పరిణామమా, లేక ఇంకేదైనా కారణం ఉందా? ఇంతకీ అసలు ఆ ధ్రువగోళంలో ఏమిటా రక్త జలపాతం అన్న ప్రశ్నకు ఇదేనా అసలైన సమాధానం? కంటికి కనబడని ప్రాణుల వల్ల అని తేల్చారు. సరే, అదే నిజమైతే శాస్త్ర విజ్ఞానం సమూలంగా మారిపోతుంది. ఎన్నో గ్రహగోళాలు సజీవమై కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. 100 ఏళ్ల పరిశోధన ఫలితం ఇది. చూద్దాం, ఇంకా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఈ రక్త జలపాతం చివరకు మనిషి ఉనికి కారణం అని తేల్చిన శాస్త్రవేత్తలు మున్ముందు ఇంకేం తేలుస్తారో చూడాలి. ఎన్నో ఏళ్లుగా రహస్యంగా ఉండిపోయిన ఈ మర్మ జలపాతం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జలం ఎక్కడికి వెళుతోంది? ఏమవుతోంది? దాని ఉపయోగాలేంటి? లాంటి ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. అప్పటిదాకా లెట్స్ వెయిట్ అండ్ సీ. వన్ మోర్ థింగ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 040 2355 8945.